సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న మహానేత నిత్య శ్రామికుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు రానున్నారని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొననున్నారని మోదీ గారికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కరీంనగర్ నుండి ప్రజలు తరలి రావాలని ఈ రోజు 63వ డివిజన్ కార్పొరేటర్ దేశ శిల్ప ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను ఇస్తూ ఆహ్వానించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జాడి బాలరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు। శ్రీరామ్ అందరికీ రేపు మే 10వ డేటున ఆదివారం రోజు సికింద్రాబాద్కి మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినాక మొదటిసారి సికింద్రాబాద్కి తెలంగాణకి రావడం జరుగుతుంది। మోడీ గారి సభ తను రావడంతో మోడీ గారి సభను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో రేపు సభ ఉంది। దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు 63వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది। మోదీ దేశం కోసం మోదీ మన కోసం ప్రజల కోసం మోదీ అన్నట్టు ఈ ప్రచారం చేయడం జరుగుతుంది। అందరూ తప్పకుండా రేపు ఈ సభకి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది। దేశ శిల్ప 63వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ పశ్చిమ జోన్ 63 డివిజన్ కార్పొరేటరు దేశ శిల్ప గారి ఆధ్వర్యం లోపల మోడీ గారి బహిరంగ సభ రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు నడిబొడ్డున పరేడ్ గ్రౌండ్లో జరగబోయే భారీ బహిరంగ సభను బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈరోజు డివిజన్ లోపల ప్రతి ఇంటికి వెలుసు ప్రతి వారిని కూడా గడప తడుచు కూడా మోడీ గారి అభిమానం మీద మోడీ గారి కోసం మోడీ గారు సుమారు 18 గంటలు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, దేశాన్ని కాపాడుతున్నాడు। మనందరినీ స్వేచ్ఛగా మనందరం కూడా ఇక్కడ నివసిస్తున్నామంటే కేవలం ఈరోజు మోడీ గారి యొక్క ఏదైతే ఆయన పరిపాలన వల్ల ఈరోజు మనం ఉంటున్నాము, స్వేచ్ఛగా ఉంటున్నాం। కాబట్టి వారి యొక్క అభిమానం కోసం వారిని పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కూడా పరేడ్ గ్రౌండ్కు విచ్చేసి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని పాంప్లెట్స్ వారి ఇంటింటి కూడా అందిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది। శ్రీరామ్, నా పేరు అడచెల్ల రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు। మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో మూడోసారి ప్రధానమంత్రి అయి బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో విజయకేతం ఎగురవేసి తెలంగాణలో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అడుగు పెడుతున్నాడు కనుక ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి। 7,800 కోట్లతోటి మనకు శంకుస్థాపన అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది। ఈరోజు ఏదైతే తెలంగాణలో కూడా మన డబుల్ ఇంజన్ సర్కార్ రావడం కోసం మోడీ గారు ఎంతో కృషి చేయడం జరుగుతుంది। ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి బహిరంగ సభకి అత్యధిక సంఖ్యలో హాజరవుతారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు 63వ డివిజను మన దేశ శిల్ప గారి డివిజన్ వారి డివిజన్లో ప్రతి ఒక్కరిని కూడా మర్యాదపూర్వకంగా హిందూ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మనవి।